తండ్రి, ఉదయకాలము నుంచి నాయన ఇంతవరకు మాకు తోడుగా ఉన్నారు. తండ్రి, సంఘాన్ని ప్రేమించి నాయన మీ మాటలు ప్రేమించి సంఘము నాయన మిమ్మల్ని ప్రేమించి ఎన్ని పనులు ఉన్నప్పటికీ పక్కకు పెట్టి నాయన కేవలం మీ మాటల కొరకు మీ పైన ప్రేమను బట్టి మీ పిల్లలు ఉదయకాలం నుంచి ఇప్పటి వరకు ఉన్నారు నాయన. వాళ్ళు దీవించండి, మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించండి. చివరిగా మరొక పాటను మేము ఆలోచిస్తుండగా మాకు కావలసిన సంజ్యోతి మన జ్ఞానాన్ని మాకు అనుగ్రహించమని క్రీస్తు పేరట ప్రార్థన అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. కూర్చోండి. ఇక చివరి పాఠము, చివరి సెక్షన్లో చివరి పాఠం కనుక ఈ పాఠాన్ని చెప్పుకొని మనం ముగించుకుందాం. పాఠం పేరు వచ్చి హెవెన్లీ సేఫ్టీ లాకర్. హెవెన్లీ సేఫ్టీ లాకర్ అనే ఒక మంచి పాఠాన్ని బైబిల్ గ్రంథములో నుంచి నేర్చుకుందాం. హెవెన్లీ సేఫ్టీ లాకర్. ప్రియులారా, పరలోకం, హెవెన్ అనగా పరలోకం. సేఫ్టీ లాకర్, సేఫ్టీ లాకర్ అంటే భద్రపరిచేది. సేఫ్టీ, ఎలాంటి హాని జరగదు, ఆ వస్తువుకి సేఫ్టీ ఉంటుంది. హెవెన్లీ సేఫ్టీ లాకర్ అనే ఒక మంచి పాఠం నుండి మనము దేవుడు మనకు ఏం నేర్పించాలనుకున్నాడు, ఆ పాఠం వలన మనం ఏమి నేర్చుకోవాలి, మన ఆత్మీయ జీవితానికి ఏమైనా అవసరమా అన్నది మనం ఆలోచన చేయగలిగితే, ఈ మాట అన్నది ఎవరో కాదు, యేసుక్రీస్తు వారు మాత్రమే అన్నారు. ఆయన నోటి నుంచి వచ్చిన ఒక అద్భుతమైన మాట. ఆ మాటను మనం ఈరోజు ఆలోచన చేద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 19-20 వచనాలు. మత్తయి సువార్త 6వ అధ్యాయము 19-20 వచనాలు. భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనకుడి. ఏంటి, యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ, ఇదిగో భూమి మీద మీకంటూ మీ కొరకు ఏం కూర్చుకోవద్దంటాడు? ధనాన్ని కూర్చుకోవద్దు, ధనాన్ని కూర్చుకొనొద్దు. ఇక్కడ అనగా భూమి మీద ఇక్కడ చిమ్మెటయు తుప్పును తినివేయును, దొంగలు కణము వేసి దొంగిల్లెదరు. ఒక మంచి మాట చెప్పాడండి. భూమి మీద మీ కొరకు ధనాన్ని సమకూర్చుకోవద్దు. ధనాన్ని అయితే సమకూర్చుకోవాలి, కానీ ఎక్కడ సమకూర్చుకోకూడదు? భూమి మీద. ఈ పాయింట్ బాగా ఆలోచన చేయండి. ధనాన్ని సమకూర్చుకోండి, ఆ ధనాన్ని ఎక్కడ సమకూర్చుకోకూడదు? భూమి మీద సమకూర్చకూడదు. ఎందుకు భూమి మీద సమకూర్చకూడదు అంటే, భూమి మీద సమకూర్చుకుంటే ఎన్ని ప్రాబ్లమ్స్ అంటే, తుప్పు పడుతుంది, ఏంటి, చెదులు తినేస్తుంది, దొంగలు కణం వేసి దొంగిలుతారు. అంటే ఎంత ప్రమాదము. అంటే భూమి మీద నీ కొరకు నువ్వు ఏదైనా సంపాదించుకొని ఒక 2-3 రాళ్ళు నువ్వు ఏదైనా దాచిపెట్టుకున్నావు అనుకో. రాళ్ళంటే ఏదో రాళ్ళు అనుకునేరు. రాళ్ళంటే పూర్వకాలంలో డబ్బు అనేవాళ్ళు. ఏంటి, ఎన్ని రాళ్ళు వేసుకున్నారు వెనకంటాడు. అర్థమైందా మీకు? పెలుసుగులు పోయినప్పుడు ఎన్ని రాళ్ళు వెనకేసుకున్నావు అంటే రాళ్ళు వెనకేసుకోవడం కాదు, ఎంత సంపాదించావని. మనం ఏది సంపాదించినా భూమి మీద మాత్రము సమకూర్చుకోకూడదంట. ఎందుకు? తుప్పు పడుతుందంట, ఏంటి, చెదులు పడుతుందంట, దొంగలు కణం వేసి దొంగలెదరు. కనుక ఇక్కడ నువ్వు సంపాదించుకుంటే నష్టపోతావు. ఇలా నష్టపోయిన వాళ్ళు ఉన్నారా లేదా సమాజంలో? ఎంతమంది లేరండి. ఏంటి, ఆ మధ్యకాలంలో 2000 రూపాయల నోటు వచ్చినప్పుడు 1000 రూపాయల నోటు బ్యాన్ చేసినప్పుడు ఎంతమంది బయట పడినాయి తెలుసా? ఎన్ని డబ్బు దాచుకున్నారో తెలుసా? కొన్ని వేల రూపాయలు, లక్షల రూపాయలు, 500 రూపాయల కాగితాలు, 1000 రూపాయల కాగితాలు దాచుకొని సమయానికి మార్చుకుందామన్నప్పుడే బయట ఇది సేమ్ అయిపోయిందంట, ఏంటి, తుప్పు పట్టేసిందంట, ఏంటి, చెదలు తినేసాయంట. కొంతమంది అయితే దాచుకున్న డబ్బు కనపడలేదని కొంతమంది ఫిర్యాదులు చేస్తున్నారు. ఆ మధ్య కాలంలోనే ఏంటి, కూతురు పెళ్లి కోసం 2 లక్షల రూపాయలు పెట్టులో పెట్టి దాచిపెట్టిందంట. ఒక సంవత్సరం తర్వాత తీరా చూస్తే 2 లక్షలు లేదు, ఏముంది, పొట్టుంది, చెదల పొట్టుంది తప్ప 2 లక్షలు కనబడి. మాకు న్యాయం చేయండి అని కోర్టు దగ్గర పోయింది. న్యాయం చేయండి పోలీసులు ఏం చేస్తారు? ఏంటి, నీ డబ్బు నువ్వు జాగ్రత్త దాచుకోవాలా. అంటే నువ్వు ఎంత సంపాదించినా ఏంటి, నువ్వు ఏం చేస్తావు? భూమి మీద దాచిపెట్టుకుంటే ఏమవుతుంది? చెదులు పడుతుంది, ఎవరో ఒకరు ఎత్తుకొని పోతారు. ఎంతమంది దొంగతనాలు మనం చూడలేదు? కణం వేసి ఏంటి, రహస్యంగా చొరబడతారు, రాత్రికే మాయం చేసేస్తారు. ఏంటి, రాత్రికే మాయం చేస్తారు. కనుక భూమి మీద మనం సంపాదించే ఎంతైనా కానీ
అది భూమి మీద దాచుకుంటే మాత్రము ఉండదు అన్నాడు యేసుక్రీస్తు వారు. అయితే మనం ఎక్కడ సంపాదించుకోవాలి? ఇక్కడ సంపాదించుకోవద్దు అన్నాడు మంచిది, ఇక్కడ దాచుకోవద్దు అన్నాడు మంచిది. మరి ఎక్కడ దాచుకోవాలి, ఎక్కడ సంపాదించుకోవాలి? చదవతనా? పరలోకమందు మీ కొరకు ధనము సమకూర్చుకొనిడి. పరలోకమందు మీ కొరకు ధనము సమకూర్చుకొనిడి. ధనాన్ని సంపాదించమన్నాడు, సంపాదించుకోమన్నాడు. భూమి మీద దాచుకోవద్దన్నాడు. ఎక్కడ దాచుకోమన్నాడు? పరలోకమందు దాచుకోమన్నాడు. అదేనండి. అందుకే హెవెన్లీ సేఫ్టీ లాకర్. యేసుక్రీస్తు అన్న ఒక్క మాటను బట్టి ఆ మాటలోని భావాన్ని ఏంటో ఈ పాఠం ద్వారా మనము నేర్చుకుందాం. భూమి మీద ధనం సమకూర్చుకోవద్దు, పరలోకంలో ధనాన్ని సమకూర్చుకోమన్నాడు. అయితే ఎలా సమకూర్చుకోవాలి? అదే ఈ పాఠం, హెవెన్లీ సేఫ్టీ లాకర్. ధనాన్ని సమకూర్చుకోమన్నారు, కానీ పరలోకంలో ఎలా సమకూర్చుకోవాలి? అక్కడ ఏమైనా బ్యాంకులు ఉంటాయా? ఆ బ్యాంకులతో మనం ఎలా వెళ్ళాలి? ఏంటి, ఏ బండి ఎక్కి వెళ్ళాలి? ఏంటి, ఏ ట్రైన్ ఎక్కి వెళ్ళాలి? అక్కడ బ్యాంక్ మేనేజర్ ఎవరు? ఏ ఫామ్ ఫిలప్ చేయాలి? అన్ని పాఠంలో మనము నేర్చుకుందాం. ఏంటి ప్రాసెస్, ఏంటి పరలోకంలో ధనం సమకూర్చుకోవడానికి ప్రాసెస్ ఏంటి, ఎలా మనం సమకూర్చుకోవాలి అని ఆలోచన చేయగలిగితే, ఇంటి భూమి మీద మనం ఏది సంపాదించినా శాశ్వతమైంది కాదండి. ఒకానొక రోజు వదిలిపెట్టి వెళ్ళిపోవాలి. నువ్వు ఎంత సంపాదించినా ఈ భూమి మీద 60-70 సంవత్సరాలు బ్రతికే ఆయుష్లో అవసరాల కొరకు నువ్వు సంపాదించాలి. కానీ అధిక శాతం మనిషి ఈరోజు అత్యవసరాలకు పోయి, ఆశకు పోయి, లేనిపోని వలలో పడిపోయి, లేనిపోని అత్యాశకు పోయి ఏంటి ఎలా విచ్చలవిడిగా సంపాదిస్తున్నాడు. విచ్చలవిడిగా ఈరోజు ధనాన్ని సంపాదించుకుంటున్నాడు. తన కొరకు ఎగిపెట్టుకుంటున్నాడు. మరణించి వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాడు. ఎంతమంది లేదండి, ఎంతమంది సంపాదించలేదు, ఎంతోమంది సంపాదిస్తున్నారు. మన కళ్ళ ముందు ఎంతోమంది వెళ్ళిపోతున్నారు. సంపాదించిన వాడు వెళ్ళిపోతున్నాడు, సంపాదించింది భూమి మీద మిగిలిపోయింది. చూడు, మంచి మాట చూసుకుందాం. లూకాసు వార్త 12వ అధ్యాయము 15-16 వచనాలు. లూకాసు వార్త 12వ అధ్యాయము 15-16. మరియు ఆయన లూకాసు వార్త 12:15-16 చదవండి. మరియు ఆయన మీరు 15 చూడండి. మరియు ఆయన వారితో మీరు ఏ విధమైన లోభమునకు ఎడమియక జాగ్రత్త పడుడి. ఏంటి, లోభమునకు ఎడమియక. మరియు ఆయన ఏమంటారు తెలుసా? లోభమునకు ఎడమియక. లోభం అంటే అర్థం ఏం తెలుసా? పిసినారితనం. లోభం అనగా పిసినారోడు. వాడండి రూపాయి తీయడండి, చచ్చిపోయినా కూడా రూపాయి తీయడని అంటారు. అంటే ఏంది, వాడి నుండి నువ్వు రూపాయి ఖర్చు పెట్టి ఇలా వాడిని ఛాలెంజ్లు చేస్తా, 10,000 ఇస్తాను నేను, వాడి నుండి టిఫిన్ పెట్టి చాలంటాడు. అంటే అర్థం ఏంది? రూపాయి కూడా బయటికి తీలే. లోపి ఏదైనా ఖర్చు పెట్టాలన్నా 100 రకాలుగా ఆలోచిస్తాడు. ఈ రూపాయిని ఎలా ఖర్చు పెట్టాలి? ఇప్పుడు ఆటో పోయడం ఎందుకు, ఖర్చు కదా, నడుచుకుంటూ పోదాం. అంటే లోబి అంటే ఎలా ఆలోచిస్తాడంటే ధనాన్ని సమకూర్చుకోవాలి, ఎగిపెట్టుకోవాలని అత్యాశపడుతూ ఉంటాడు. రూపాయి కూడా ఖర్చు అవ్వకూడదు అంటాడా? మీరు లోబికి ఎడమియక జాగ్రత్త పడుడి. ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదు. ఒకని కలిమి విస్తరించుట వాని జీవముకు మూలము కాదు. కలిమి విస్తరించుట అంటే అర్థమైంది, నువ్వు ఎంత సంపాదించుకున్నా, ఎంత కూడబెట్టుకున్నా నీ జీవమునకు అది ప్రమాదం. మూలము కాదు. నువ్వు ఎంత సంపాదించుకున్నా, నువ్వు ఎంత కూడబెట్టుకున్నా నీకు ప్రమాదాన్ని చచ్చిపెడతా తప్ప నువ్వు సంపాదించే ధనం నిన్ను కాపాడదు. అంటే ధనం సంపాదన వల్ల ఏముందంట? ప్రమాదం ఉందంట. నువ్వు ధనం ఎంత, నువ్వు లోబి అయినా, నువ్వు ఎంత కూడబెట్టినా, రూపాయి కూడబెట్టుకున్నా నీకు అది దానివల్ల ప్రమాదమే ఉంటుంది తప్ప దానివల్ల లాభం మనిషికి లేదు అని చెప్పాడండి. అంటే ధనాన్ని సమకూర్చుకోవడం వల్ల, ధనాన్ని మనం పోగు చేయడం వల్ల ప్రమాదమా? ప్రమాదం అండి. ఎలాంటి ప్రమాదాలంటే చాలా భయంకరమైన ప్రమాదం. డబ్బు వలన అర్ధాంతరంగా జీవితాలు నాశనం అవుతాయి. అర్ధాంతరంగా జీవితాలు, చక్కటి కుటుంబమే నాశనానికి వెళ్ళిపోతారండి. కేవలం ధనం వల్ల, డబ్బు వల్ల. అంత ప్రమాదమా? అంత ప్రమాదం. చూడండి, ఒక మంచి మాట చూసుకుందాం. ఎంత ప్రమాదమో చూడగలిగితే సామెతలు గ్రంథం 11వ అధ్యాయము 28వ వచనం. సామెతలు 11:28.
ధనమును ధనమును నమ్ముకొనువాడు పాడైపోవును. ధనమును నమ్ముకొనువాడు పాడైపోవును. ధనము నమ్ముకున్నవాడు పాడైపోవును. అంటే నువ్వు ధనాన్ని నమ్ముకున్నావంటే ఏమైపోతావు? నువ్వు పాడైపోతావు. చదవమ్మా తర్వాత. నీతిమంతులు చిగురాకు వలె వృద్ధి నొందుదురు. నీతిమంతులు చిగురాకు వలె వృద్ధి నొందుదురు. ఇది ధనము నమ్ముకున్నవాడు ఏమైపోతాడు? పాడైపోవును. ఈరోజు చూడండి, ఎంతోమంది ధనాన్ని నమ్ముకున్న వాళ్ళు నాశనమైన వాళ్ళు మనకు కనపడతారు, కనపడరా? ఎంతోమంది కనపడతారు. ఎంతోమంది ధనము ధనము ధనం అనుకుంటూ ధనాన్ని సంపాదించుకోవాలని ధనం మాయలో పడిపోయి నాశనానికి పరుగులు తీశారండి. చాలామంది నాశనానికి వెళ్ళిపోయారు. ఎంత నాశనం! డబ్బు అనేది ఎంత ప్రమాదమో తెలుసా? డబ్బు అనేది కేవలం మన అవసరాలు ఎంత కావాలో అంతే సంపాదించుకోవాలి. మన అవసరాలు ఎంత? నెల అయ్యేసరికి 10,000 చాలు. నెల అయ్యేసరికి 50,000 చాలు. నువ్వు అధికంగా సంపాదించుకున్నావంటే దానివల్ల నువ్వు నాశనం జరుగుతుంది తప్ప దానివల్ల ప్రయోజనం అనేది లేదండి. ప్రయోజనం అనేది ఎలాంటిదండి? ఇద్దరు అన్నదమ్ములైనా వేరు చేస్తుంది ఏంది? ధనము. ఇద్దరు అన్నదమ్ములండి, ఒక గర్భం నుంచి, ఒక ఉదరం నుంచి, ఒక తల్లి గర్భం నుంచి వచ్చిన ఇద్దరు అన్నదమ్ములు దేని కొరకు కొట్టుకొని చచ్చిపోతారు? ధనం కేవలం. ఈ ధనం వల్ల నాశనములు జరుగుతాయి తప్ప మంచి ఏది జరగదు. మనిషికి ఎంత ఆశపరుడు అంటే అత్యాశపరుడు అండి. మనిషికి ఆశ ఎక్కువ. ఉన్నదాంతో తృప్తి పడాలని మనిషి కోరుకోడు. ఏంటి? ఏమీ లేదనుకో, మనిషికి ఏమీ లేదు కదా, కాళ్ళతో నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను కదా, కాళ్ళతో నడవడం ఎందుకు, ఒక సైకిల్ ఉంటే బాగుంది అంటాడు. సైకిల్ ఉంటే బాగుంది అనుకుంటాడు. సైకిల్ వచ్చింది. సైకిల్ వచ్చిన తర్వాత తన సైకిల్తో తృప్తి పడాలా లేదా? తృప్తి పడలేదు. మనటి వరకు నేను కాళ్ళతో నడిచాను, ఇప్పుడు సైకిల్ వచ్చింది, చాలు దేవా. మనటి వరకు కాళ్ళతో నడిచాను, ఇప్పుడు సైకిల్ వచ్చింది, సైకిల్తో నేను తృప్తి పొందుతాను మనిషి అనుకోడు. ఓకే, సైకిలా అయితే ఏం చేయాలి? తర్వాత బైక్ కావాలనుకుంటాడు. ఏం కావాలనుకుంటాడు? బైక్. నీ స్థాయి ఏంది? నీ పెట్టుబడి ఎంత ఉంది? నీకు వచ్చే ఇన్కమ్ ఎంత ఉంది? ఆలోచించుడు. పక్కవాడు బైక్ చూస్తాడు, బుల్లెట్ బండి అంట, అబ్బా ఏం సౌండ్ వస్తుంది, నేను కూడా బుల్లెట్ బండి ఎక్కి వచ్చానా ఆ పాట ఏం చేస్తాడు? బుల్లెట్ బండి ఉంది కనుక నేను కూడా ఖచ్చితంగా బుల్లెట్ బండి వాడాలి. ఆశ మొదలైపోయింది. కుటుంబంలో గందరగోళాలు వచ్చాయి. అంత బడ్జెట్ 1,50,000 బడ్జెట్ నా దగ్గర లేదు. తండ్రి నాకు వచ్చేదే 15,000, 1,50,000 బండి తెచ్చామంటే నెల దానికి 10,000 ఈఎంఐ అయిపోతే 5,000తో పిల్లల్ని ఏం జాకాలి, చెల్లెల్ని ఏం చూసుకోవాలి, కుటుంబాన్ని ఏం జాకాలి, కష్టం అన్నప్పుడు లేదు నాకు బండి కావాలన్నాడు. సరే బండి వచ్చింది. తర్వాత మళ్ళీ ఆశ, పక్కన కారు చూశాడు, పక్కవాడిని కారు చూశాడు, నాకు కారు కావాలన్నాడు. ఏంటి మనిషి చూడు, ఆశ లిమిట్ లేదు మనిషికి. కాళ్ళతో నడికినప్పుడేమో సైకిల్ కావాలన్నాడు, సైకిల్ ఉన్నప్పుడేమో బైక్ కావాలన్నాడు, బైక్ ఉన్నప్పుడేమో కారు కావాలన్నాడు. తర్వాత ఇంకా పోతూ ఉంటుంది ముందుకి. ఆశకు హద్దులు లేవు. ఏమి లేవు? ఆశకు లిమిట్ లేదు, ఫుల్ స్టాప్ లేదు, కొనసాగింపు తప్ప ఫుల్ స్టాప్ అనేది లేదు. ఎప్పుడైతే నీ ఆశల్లో నీకున్న దాంట్లో తృప్తి పొందుతావో అప్పుడు నీ కుటుంబం హ్యాపీగా ఉంటుంది, నీ సంసారం చక్కగా ఉంటుంది. ఉన్న దాంతో తృప్తి పొందావు అనుకో, నీ జీవితము బాగుంటుంది, మనశ్శాంతిగా శాంతి సమాధానాలతో హ్యాపీగా ఉంటామని. లేనిపోయిన వాటి కొరకు ఆశపడ్డామా అంతే సంగతులు. లేనిపోయిన వాటి కొరకు ఎప్పుడు ఆశపడకూడదండి. ఇద్దరు ప్రాణ స్నేహితులు నడుచుకుంటూ వెళుతున్నారంట. ప్రాణ స్నేహితులు అంట, భయంకరమైన ప్రాణ స్నేహితులు. నువ్వు లేనిదే నేను లేను, డైలాగులు తెలుసు కదా, నువ్వు లేనిదే నేను లేను, నేను లేనిదే నువ్వు లేవు. అంత ప్రాణ స్నేహితులు వెళ్తూ దారిలో ఒక బ్యాగ్ దొరికింది. ఆ బ్యాగులో ఏముందని బ్యాగ్ ఓపెన్ చేయలేదు. ఇంకా ఓపెన్ చేయకముందే వాడుకోవడం, బ్యాగులో ఏమైనా డబ్బు ఉంటే నీకు 50 నాకు 50, ధనం ఉంటే నీకు 50 నాకు 50, బంగారు ఉంటే నీకు 50 నాకు 50, సరి సమానము అన్నాడట. రెండో కూడా సరి అన్నాడట, ఓకే అన్నాడట. తర్వాత తీరా ఓపెన్ చేశారు. ఓపెన్ చేస్తే 2,000 రూపాయల నోట్లు కట్టాలు ఉన్నాయి. 10 లక్షలు ఉన్నాయి అనుకో. ఆ 10 లక్షలు ఇప్పుడు ఏం చేయాలా? ముందు ఏం నిర్ణయించుకున్నారు? తలా సగం, నీకు 5 నాకు 5, నీకు 5 లక్షలు నాకు 5 లక్షలు. ఇప్పుడు ఆలోచన మొదలైంది. ఇప్పుడు 5 లక్షలు ఎందుకు? వాడు లేకపోతే 10 లక్షలు నావే కదా, వాడు లేకపోతే 10 లక్షలు నావే కదా, ఏం చేద్దామని ఆలోచించాడు. వెంటనే పక్కనున్న ఒక రాయి తీసుకొని కొట్టేశాడు. ఇప్పుడు ఆ 10 లక్షల కోసం ఏం చేశాడు? ప్రాణ స్నేహితుడు, నువ్వు లేని నేను లేను, నా జీవితం నీ జీవితం, ఒకే కంచంలో తింటాడు, ఒకే మంచంలో పండుకుంటాడు, నువ్వు నేను అంటాడు, బట్టలు మార్చుకుంటారు. చివరికి ఏమైపోయింది? కేవలం డబ్బు వలన, ఒక 5 లక్షల వలన, ఒక 10,000 రూపాయల వల్ల ఏమైపోయాడు? చంపుకున్నారు. అంటే నాశనం వెళ్ళిందా? వెళ్ళింది. ఎంత ప్రాణ స్నేహితులైనా, కడపాన పుట్టిన బిడ్డ అయినా, భార్య అయినా డబ్బు మాయలో పడిందంటే ఎవరిని వదిలిపెట్టరండి.
కన్న కొడుకే తల్లినే చంపినవాడు పింఛన్ డబ్బు ఇవ్వలేదని ఏం చేశాడంట వాడు? తల్లిని చంపేశాడంట పింఛన్ డబ్బు ఇవ్వలేదని. ఊరే వద్దురా నాయన, నాకు పింఛన్ కావాలా, మందులు తెచ్చుకోవాలా, ఆయన ఇచ్చేది ఎప్పుడు నెలకోసారి ఇస్తాడు, ఆ పింఛన్తో నేను బతుకుతున్నాను, మందులు తెచ్చుకుంటున్నానంటే లేదు లేదు నాకు కావాలా, నేను ప్యాకాట్ ఆడాలా, నేను దాంట్లో ఇన్వెస్ట్ చేయాలా, ఏంటి దాంట్లో గేముల్లో పెట్టాలా, సంపాదించాలా, నువ్వు 2000 10,000 తెస్తానంటాడు. అలా మాయలో పడి దాంట్లో పడి ఏమైపోయాడు? అప్పులు పాలైపోయి అమ్మ లేకపోతే చంపడం, ఎన్నో దారుణాలు మనం చూస్తామండి రోజు నిత్యము. కేవలం ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? ధనము, డబ్బు. అంటే డబ్బు ఏమంటుందో సామెతలో 11:28, ధనము నమ్ముకున్నవాడు పాడైపోవును. ధనము నమ్ముకున్నవాడు ఏమైపోతాడు? పాడైపోవును. ధనాన్ని నమ్ముకున్నావు అనుకో, చివరికి నువ్వు నాశనానికి వెళ్తావు తప్ప ఆ ధనం వల్ల బాగుపడ్డానన్నవాడు భూమి మీద ఎవరు లేరండి, లేరు. ఒక స్థితి నుంచి మరో స్థితికి తెస్తుంది, ఆ స్థితిలోను తృప్తిపడు. కానీ ఆ స్థితి నుంచి మరో స్థితికి వెళ్ళాలనుకున్నావు అనుకో, నాశనానికి అడుగులు వేస్తున్నట్లు, ఇంకా నాశనానికి అడుగులు వేస్తున్నట్లు. ప్రియమైన దేవుని పిల్లరా, చాలా ప్రమాదం అండి డబ్బు, చాలా ప్రమాదం. ఒక ఆమె ఏం చేసిందంటే, పక్క పొరుగు వాళ్ళు ఇరుగు పొరుగు వాళ్ళు మంచి పట్టు చీర కొన్నారు. పక్క ఆమె ఏమో మంచి వడ్డానం కొనింది. భర్త దగ్గరకు వచ్చింది, భర్తకు అన్నం పెట్టింది. ఏమండి నీకు ఒక విషయం చెప్పాలా? ఏం చెప్పు. ఇంకా భర్త ఎప్పుడు దొరికేది? అన్నం తినేటప్పుడు దొరుకుతాడు, మళ్ళీ దొరకడు. ఇంక తినేసి మళ్ళీ ఊరు బయట వెళ్ళిపోతాడు, లేదా డ్యూటీకి వెళ్ళిపోతాడు. అప్పుడు ఏం చేసింది అంటే, ఒక విషయం అన్నా చెప్పు. పక్క ఆమెను చూసారా? ఏం రోజు చూస్తుంటాం, బాగుంది కదా. అది కాదండి, ఆమె వడ్డానం కొనిందండి. ఎంత వడ్డానం? ఎంత అంటే ₹1,00,000 అండి. ₹1,00,000. పోనీలే, వాళ్ళ బిజినెస్ ఉంది, వాళ్ళ జీతం ₹1,00,000 ఉంది, వాళ్ళ నెలకు ఇన్కమ్ ఉంది, వాళ్ళకు వచ్చే సోర్స్ ఉంది కనుక వాళ్ళు కొన్నారు. పోనీలే, మనకు లేదు కదంతా. నేను ఒకడు పోతేనే నా రెక్కల కష్టంతోనే నేను సాకుతున్నాను, నా రెక్కల కష్టంతోనే నేను పోషిస్తున్నాను, పిల్లలు చదువులు చదివిస్తున్నాను. ఇప్పుడు అంత బడ్జెట్ లేదు కదంటే, లేదండి నేను కూడా కొనాలి, నాకు కూడా కావాలి, నక్లీస్ కావాలి. నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు. లేదు లేదంటాడు భర్త. లేదంటే లేదని అలిగి ముఖాన్ని కొట్టి వెళ్ళిపోయింది. ఇంకా సరే ఇదైనా ఇస్తాడేమో అలిగితే అనుకుంటుంది. ఎక్కడికి ఇంకా పడట్లేదు. ₹1,00,000 అడిని తెస్తాడు, 2 లక్షలు అడిని తెస్తాడు, కష్టం కదా. ఇంకా లేదు అనుకుంటూనే ఉన్నాడు. చివరికి ఈయన ఇలాంటి మాటినుడు ప్లాన్ వేసింది. ఏం ప్లాను? ఎలాగని నక్లీస్ కొనాలి. ఎలా కొందాం నక్లీసు? బెదిరించడం మొదలుపెట్టింది. నువ్వు కొనిస్తావా, నేను నా పుట్టింటికి వెళ్ళిపోవాలా, నువ్వు పుట్టింటిగానే వెళ్ళిపో, ఆడానా ఉండు, నేను మాత్రము కొనిను. భర్త, నువ్వు పుట్టింటిగానే వెళ్ళిపో, నువ్వు ఏడన ఉండు, నాకు సంబంధం లేదు, నేను మాత్రము కొనిలేను, నాకు పిల్లల భవిష్యత్తు ముఖ్యం, నీది కాదు అంటున్నాడు భర్త. లేదు, ఇలా అయినా మాటినట్లేదని ఏం చేసిందంటే, కిరోసిన్ డబ్బా పట్టుకొని రెడీగా ఉంది. ఇంకా ఏం పట్టుకొని? కిరోసిన్ డబ్బా. ఇప్పుడు కిరోసిన్, ఇప్పట్లో పెట్రోల్, అప్పట్లో కిరోసిన్, ఇప్పుడు కిరోసిన్ లేదు. ఏంటి? కిరోసిన్ పట్టుకొని రెడీగా ఉంది. ఏమండి నువ్వు కొనిస్తావా పోసుకోమంటావా, కొనిస్తావా పోసుకోమంటావా? నువ్వు పోసన్నా పోసుకో, నన్ను తగలబెట్టు, నేను మాత్రము కొనిను. ఇంకా అప్పుడు ఆలోచించింది, భర్తను బెదిరించినా చూడు, మీ ఆయన నీ మాట వినట్లేదు, నువ్వు బెదిరించిన కిరోసిన్ డబ్బా పట్టుకున్నా కూడా నీ మాట వినట్లేదు అంటే, నీ మాట అంటే లెక్కలేదు నీ భర్తకు. ఏం లేదు, లెక్కలేదు. నువ్వు బెదిరియడం కాదు, పోసుకో అనింది. ఒకటేసారి తనలో తాను పోసుకుంటే సరిపోతుందని పోసుకునింది. తీర అంటించుకునే ముందు చూడండి, అంటించుకుంటున్నాను, కొనిస్తావో కొనివా అని. భర్త ఏమంటాడు? మామూలే, బెదిరిస్తుంటుంది, ఇవన్నీ సంసారంలో మామూలే కదా అనుకున్నాడు. లేదు, నేను కొనినని వెళ్ళిపోయినాడు. తీరా అవమానంతో ఇప్పుడు నేను కిరోసిన్ పోసుకొని తగలబెట్టుకుంటానన్నా నా భర్త నమ్మలేదు చూడు, నేనంటే విలువ లేదని ఎలాగైనా తెలియజేయాలని అంటించుకునింది. సగము దగ్గర 80% కాలిపోయింది దేహం. 80% కాలిపోయింటే ఇంకేం బతుకుతుంది? ఆడేం బతకదు. 80% కాలిపోయి హాస్పిటల్లో చేరుస్తుంటే కేకలు వేస్తుంటే, ఏమమ్మా ఎందుకమ్మా అంటించుకున్నావంటే, నేను చావాలని అనుకోలేదన్నా, నేను చావాలనుకోలేదు సార్, నా భర్తను బెదిరించాలనుకున్నాను, కానీ ఆ లోపల ఇది జరిగిపోయింది. మరి ఏమమ్మా నక్లీస్ కావాలి? ఇప్పుడు నక్లీస్ నాకెందుకు సార్, గోడ తగిలే అంటారు. ఆ నక్లీస్ నాకెందుకు, నాకే బాగలేదు, ఇప్పుడు ఏడుస్తుంది, పళ్ళు కొరుకుతుంది, ఏంటి మంట అంటుంది, ఎంత మందులు వేసినా తగ్గట్లేదు, ఎన్ని ఇంజక్షన్లు వేసినా తగ్గదు, ఎంత పౌడర్ చల్లినా తగ్గట్లేదు, మంట అంటుంది. అప్పుడు నక్లీస్ అని అంతవరకు అనింది. తర్వాత ఏమంది? మంట. ఏమయ్యా నక్లీస్ అడిగావు కదా, నక్లీస్ తెచ్చానంటే, నీ నక్లీస్ పాసుకొని పక్కకు వారే అంటుంది. అంటే ఎంత ప్రమాదం చూడండి. నువ్వు ఏదైనా ఆశించావో, నువ్వు దేన్నైతే కోరుకున్నావో అది నీ ప్రాణాల వరకు నిన్ను తీసుకొని పోతుంది. చనిపోయింది. ఇంకా అంటే కేవలం ఒక నక్లీస్ కోసరమా, ఒక ₹1,00,000 కోసరమా? ఏది ఉన్నప్పుడు కొంటారు కదా, దాంట్లో తప్పేముంది. కానీ కేవలం ఒకదాని కొరకు కుటుంబాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయింది. భార్య పిల్లలు, భర్తను వదిలేసింది, పిల్లలు వదిలేసింది, సంసారాన్ని నడి రోడ్డుని పెట్టేసి
వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆమె వల్ల కుటుంబము ఇబ్బందులు పడాల్సి వస్తుంది, భర్త ఇబ్బందులు పడాల్సి వస్తుంది, పిల్లలు ఇబ్బందులు. కానీ ఇదంతా నాశనానికి ఏం తీసుకొని పోయింది? ధనము. ఏం తీసుకొని పోయింది? ధనం అండి. ధనము నమ్ముకున్నవాడు పాడైపోవును, దానివల్ల బాగుపడిన వాడు ఎవరు లేడండి. నాశనానికి వెళ్ళిపోతారు తప్ప బాగుపడిన వాడు ఎవడు లేడు. చందుకు ఒక మాట చూసుకుందాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక, మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయము 9-10 వచనాలు. ధనవంతులకు అపేక్షించువారు. చూడండి, ధనవంతులు కావాలని కోరుకుంటున్నారా? శోధనలోను, ఊరిలోను. దేంట్లో పడుతున్నారట? నువ్వు ధనవంతులు అవ్వాలని కోరుకుంటున్నావా? అయితే దేంట్లో పడుతున్నావు? ఊరి శోధనలో పడుతున్నావు. ఈరోజు మన వాళ్ళు ఏమంటారు తెలుసా? ప్రియుడా, నీకు ధనము లేదా, నువ్వు ధనవంతులు కావాలనుకుంటావా అంటాడు. అంటే నాశనానికి వెళ్ళమని చెప్తున్నావు, అంటే నాశనానికి వెళ్ళిపోమని బోధిస్తున్నాడు. ఈరోజు చూడండి, ఎంత ఆశ, శరీరాశలు చూపించి, లోక సంబంధం వాడు చూపించి, వాస్తవాలు బోధించకుండా శరీర సంబంధమైన ఒక 10 రూపాయలు సంపాదించుకోవడానికి చూడండి లేనిపోను మాటలు బోధిస్తున్నారు. అవి కాదండి బోధించవలసింది. శరీర సంబంధమైన బోధ చేయకూడదు ఎప్పటికీ. ఆత్మ సంబంధమైన బోధించాలి. ఆత్మ సంబంధమైన బోధించి వాళ్ళు దేవుళ్ళు స్థిరపరచాలి. శరీరాన్ని ఏముందండి, 60-70 ఏళ్ళు బతికితే తీసుకుని వెళ్ళి పాతి పెడతారు. అనంతకాలం ఉండేది ఆత్మ, శరీరము కాదు. అవునండి. శోధనలోను, ఊరిలోను. ఏంటి దేంట్లో పడతారంట? ఊరిలోను. నువ్వు దేన్నైతే నమ్ముకుంటావో దానిని ఊరిలోనికి, ఊరి వరకు తీసుకొని పోతుంది. చాలామంది పిల్లలు, యవనస్తులు ఏం చేస్తారంటే, ఇన్వెస్ట్మెంట్ వచ్చాయి యాప్స్. ఇప్పుడు సోషల్ మీడియాలో యాప్స్ వచ్చాయి. 1000 రూపాయలు కట్టావనుకో, నీకు ఎంత వస్తుంది తెలుసా? 10,000 వస్తుంది. ఎంత? 1000 రూపాయలకి 10,000. 100 రూపాయలకి 1000 రూపాయలు. 100 రూపాయలు కడితే ఏమొస్తుంది? 1000 రూపాయలు వస్తుంది. 10,000 కడితే 1,00,000 రూపాయలు వస్తుంది. ఏంటి ఇలా లేనిపోయిన ఆశలు చూపించి, స్టార్టింగ్ ఏమో 100 రూపాయలు వేసినప్పుడు 1000 రూపాయలు టకానికి రీట్ అయిపోతుంది. 10,000 కట్టినప్పుడు ఏమో 20,000, 30,000, 50,000 వచ్చేస్తుంది. తర్వాత ఇట్లు కాదు, కుంభస్థలాన్ని కొట్టాలనుకుంటాడు. ఏం కొట్టాలనుకుంటాడు? కుంభస్థలాన్ని. అప్పులు చేస్తాడు. వాని దగ్గర ఒక 5 లక్షలు, వీని దగ్గర ఒక 5 లక్షలు. ఏంటి 5 లక్షలు బలేస్తారు వాళ్ళకి. అవి ఇవన్నీ తీసుకొని లాస్ట్కి ఏమవుతారంటే, ఒక పెద్ద అమౌంట్, ఒక 20 లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేద్దాము, 20 లక్షలు పెడితే 1 కోటి రూపాయలు కొట్టచ్చు అనుకుంటాడు. ఎంత కొట్టచ్చు అనుకుంటాడు? 1 కోటి రూపాయలు. ఇప్పుడు ఈ 10 లక్షలు 20 లక్షలు అకౌంట్లో పెట్టేశాడు, ఇంకా ఆ యాప్లో పెట్టేశాడు. తర్వాత యాప్ వాడు కనపడకుండా పోయాడు. ఏమో ఆ యాప్ సంబంధించిన డైరెక్టరు కనపడకుండా వెళ్ళిపోయాడు. ఇప్పుడు 20 లక్షలు పోయింది. వడ్డీ తీసుకున్నాడేమో, అప్పించినాడేమో ఇంటి ముందు తిరుగుతూ ఉంటాడు. ఏమి ఇస్తావులేదు, ఎప్పుడు సస్తావని తిరుగుతున్నాడు. డబ్బు కట్టలేక, వడ్డీ కట్టలేక, అవమానమై, వీధుల్లో అవమానమై, మానసిక ఒత్తిడి గురైపోయి లాస్ట్కి ఏంది, ఊరే శరణ్యం అనుకున్నాడు. ఏమనుకుంటాడు? ఊరే శరణ్యం. ఇంకా నేను బ్రతకడం వేస్ట్. ఇవన్నీ సమస్యలు పోవాలంటే నేను చావాలి. చూడండి ఎంత ప్రమాదం అండి ధనము, ఎంత ప్రమాదము చూడండి. ఆలోచించగలిగి ఇలా ఎంతోమంది ఏంటి క్రికెట్ మీద పెట్టుబడి పెట్టిన వాళ్ళు, ఆ యాప్స్లో పెట్టుబడి, ఎంతోమంది యవనస్తులు, చదువుకున్న వాళ్ళు, బీటెక్ స్టూడెంట్స్, ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు, డాక్టర్లు, ఎంతోమంది ఆత్మహత్యలు చేసిన కారణం ఈ ధన నాశించి. ప్రియమైన దేవుని పిల్లరా, ఏంటి ఎట్టుగా సంపాదించకపోయినా వచ్చే ధనం ఎప్పటికీ ఉండదు. నువ్వు కష్టపడి సంపాదించే 10 రూపాయలైనా నిన్ను తృప్తి కలిగజేస్తుంది. నువ్వు సంపాదించే 100 రూపాయలైనా ఆ 100 రూపాయలతో నీకు తృప్తి కలుగుతుంది తప్ప ఎట్టుగా ఎక్కడి నుంచో వచ్చే డబ్బులు నీతో అవి ఉండవండి. దానివల్ల సంతోషం రాదు, దానివల్ల బాధలు తప్ప సంతోషం. తర్వాత అవివేకమైన యుక్తములు, హానికరములైన అనేక దురాశలు పడుదురు. అనేక దురాశలు, ఆశలు చూపిస్తారు. ఇంత కడితే నీకు ఇంత వస్తుంది. ఆశలండి. ఈ ఆశలకు మనం లొంగామా, మన జీవితం అక్కడికి ఫుల్ స్టాప్. ఆశలు కొనసాగాము, మన జీవితం అక్కడికి ఫుల్ స్టాప్. ఇస్కరియోతు మనకు అందరికీ తెలుసు. బైబుల్లో యేసుక్రీస్తు వారు అంటే తిరిగాడు. ఆఖరికి సంచి కూడా ఆయన దగ్గర ఉంది. ట్రెజరర్ ఆయన. డబ్బు సంచి ఎవరి దగ్గర ఉంది? యూద దగ్గర ఉంది. అప్పుడప్పుడు సంచులు కొంచెం పక్క తీస్తున్నాడు. యేసుక్రీస్తు తెలియకుండా, తెలియదు అనుకుంటాడు కానీ తీస్తున్నాడు అంతే. తీస్తున్నా కూడా మనకి ఆయనకి తృప్తి లేదు. యేసుక్రీస్తు వారు ఎక్కడ బోధించగలని ఎంతోగా తీస్తున్నారు. ఆ ఇచ్చిందంతా ఏం చేస్తాడంటే సంచిలో వేసుకుంటున్నాడు. నాకు యూదాకి అంటాడు ఆయన యేసుక్రీస్తు వారు. యూదా ఏమో సంచి నిండా బాగా నింపుకుంటున్నాడు. దాంట్లో కాజేస్తున్నప్పటికి కూడా ఆశ తీరలేదు ఆయనకి. ఆశ తీరలేదండి. ధనం అనే ఆశలో పడ్డాడు. చివరికి తన నాయకుడైన, తను రక్షించిన,
ఏంటి, యేసుక్రీస్తు వారిని తన గురువుని ఏం చేశాడు, అప్పగించి 30 వెండి నాణ్యాలకు అప్పగించాడు. సరే పోనీ ఆ ధనంతో ఏమైనా ఇల్లు కట్టుకున్నాడు, పెద్ద మేడ కట్టుకున్నాడా అంటే, భార్య పిల్లలతో ఏమైనా హ్యాపీగా ఉన్నాడంటే హ్యాపీగా లేడు. అవమానం గురై లోనైపోయి ధనాన్ని పారేసి ఏం చేశాడు, ఉరి పెట్టుకొని, ఆ ఉరి కూడా సక్రమంగా పెట్టుకొని చనిపోలేదు. ఏమైంది, ఆ తాడ దిగిపోయి కింద పడడం వల్ల పొట్ట ఏమైపోయింది, పగిలిపోయింది. ఎంత ఘోరమైన చావు అండి, ఎంత భయంకరమైన చావు. ఇదంతటి కారణం ఏంటి, అందరితో పాటు ఆయన కూడా ఉన్నట్టే నేటికి ఆయన గురించి మరోలా మనం బోధించుకునే వాళ్ళం, ఆయన గురించి మరో రకంగా ఆలోచించే వాళ్ళం. కానీ ఈరోజు ఆయన గురించి ఈ రకంగా ఆలోచిస్తున్నామంటే ఆయన జీవితం ధనం పైన ఆశ కలిగింది. ధనము నమ్ముకున్నవాడు, యేసుక్రీస్తు వారితో ఉన్నవాడే చెడిపోయాడు. ఇక మన పరిస్థితి ఏమి, మనతో ఏమైనా యేసుక్రీస్తు వారు ఉన్నాడా? అంత గొప్ప నాయకుడే ఉన్నప్పుడు ఆయన తప్పించుకోలేకపోయాడు ధనం నుంచి. మనము ఏ యూదా కంటే గొప్ప వాళ్ళం, మనం ఆలోచన చేయండి. ఏంటి, ఆయన స్వయాన యేసుక్రీస్తు వారి మాటలు విన్నవాడు. మన యేసుక్రీస్తు వారి మాట ఏనాడో వినలేదు, కేవలం బైబిల్ని బట్టి మనం నేర్చుకున్నాం తప్ప డైరెక్ట్గా ఆయన మాటలు మనము వినలేదు. కనుక మనం ఎలా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలండి. ధనాన్ని నమ్ముకున్నవాడు ఏమైపోతాడు, నాశనం అయిపోతాడు, ఊరిలోను శోధనలోను వెళ్ళిపోతారు. చదవనా ఒకసారి ఆ మాట నాన్న. అట్టివి మనుషులను నష్టములోను నాశనములోను ముంచివేయును. మనుషులను నష్టములోను నాశనములోను ముంచివేయును. ధనాన్ని నమ్ముకున్నవాడు దేనికి వెళ్ళిపోతాడు, నాశనానికి వెళ్ళిపోతాడు. 17వ వచనం, తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 17వ వచనం. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక. ఒకవేళ నీ దగ్గర ధనం ఉందా, నీ దగ్గర ధనం ఉందా, దేవుని దీవించాడా, నీ దగ్గర ధనం ఉందా, ఎలా ఉండాలి, గర్విష్ఠుడు అవ్వకూడదు. గర్విష్ఠుడు కాక అస్థిరమైన ధనమందు నమ్మిక ఉంచగా సుఖమును అనుభవించుటకు. స్థిరమైన సంపాదన యందు ధనమందు నమ్మిక ఉంచక సుఖముగా అనుభవించుటకు సమస్తమును సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయును దేవుని యందు నమ్మిక ఉంచండి. దేవుని యందు నమ్మిక ఉంచండి, డబ్బు యందు నమ్మిక ఉంచద్దు. అది అస్థిరము, దేవుడు స్థిరము. దేవుడు స్థిరము, అది అస్థిరము. అది ఒకరోజు ఉంటే వెళ్ళిపోతుంది, కానీ దేవుడు నిన్ను ఎప్పటికీ విడిచిపెట్టువాడు కాదు. ఏంటి, ఎప్పటికి విడిచిపెట్టేవాడు కాదు. నువ్వు వృద్ధాప్యములో ఉన్న ముదిమి వచ్చి వరకు ఎత్తుకొని వాడును నేనే. నువ్వు ఎలా ఉన్నా, నీకు ఏ స్థితిలో ఉన్నా తండ్రి కదా నిన్ను వదిలిపెట్టడు. మన పిల్లలకు అనారోగ్యం వస్తే వదిలిపెడతామా? బాగాలేకపోతే వదిలిపెట్టాం కదా. వాడికి అవయవాలు లేకపోయినా, కళ్ళు లేకపోయినా, కాళ్ళు లేకపోయినా గర్భాన పుట్టాడని మమకారంతో ప్రేమతో వాడిని మరణించేంత వరకు కాపాడుతామే. అలాగే దేవుడు కూడా నువ్వు ఎలాంటి వాడు అయినా ఆయన దగ్గర ప్రాయచితం పొందితే నిన్ను కాపాడుకుంటాడు. నేను నమ్మికొంచుతా, నేను ఎందుకు నమ్మకంగా ఆయన దగ్గర నీ దగ్గర ఉంటాడు, నేను ఎప్పుడు వదిలిపెట్టాడు. కానీ వదిలిపెట్టేది ధనం. నువ్వు ధనాన్ని నమ్ముకున్నావంటే ఎప్పటికైనా నువ్వు నాశనానికి వెళ్ళిపోతావు. ఎవరిద్దరు యజమానులకు దాసులుగా ఉండనేరాడు. నువ్వు ఉంటే అటైనా ఉండు, ఇటైనా ఉండు. లేదా నాకు రెండు కావాలనుకుంటే అది పొరపాటు. ఏంటి, దేవునిలో ఉండాలి, లేదా ధనములో అయినా ఉండాలి, లోకంలో అయినా ఉండాలి, ధనములో ఉండాలి. కానీ ఈరోజు అలా కాదు. సంపాదన పేరేమో దేవుడు, సంపాదన అయితే ఎక్కువ సంపాదిస్తారు. గనక ఎంత ప్రమాదం అండి. గనక వాటి మీద మనము నమ్మిక ఉంచకూడదు. అవి అశాశ్వతమైనది, శాశ్వతమైనది దేవుడు. దేవుని ప్రేమ శాశ్వతమైనది. చూడండి ఒక మాట, ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 10-11 వచనాలు. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 10-11 వచనాలు. ద్రవ్యమును అపేక్షించువారు ద్రవ్యము చేత తృప్తి నొందడు. నువ్వు ద్రవ్యాన్ని ప్రేమించి, ధనాన్ని ప్రేమించి సంపాదించావా? సంపాదిస్తే దానివల్ల నీకు ఏముండదంట, తృప్తి ఉండదంట, సమాధానం, తృప్తి ఉండదంట. ఈరోజు చూడండి, నువ్వు ఎంత సంపాదించినా, మన ముఖేష్ అంబానీ మనకు అందరికీ తెలుసు, కొన్ని కోట్ల రూపాయలు ఉన్నాయి ఆయన దగ్గర. భారతదేశంలోనే టాప్ పొజిషన్లో ఉన్న వాళ్ళు ఆయన ఒకడు. అన్ని కోట్ల రూపాయలు ఉన్నాయి. ఆయన కొడుకు కొన్ని కోట్ల రూపాయలు ఉన్నాయి. ఆయన ఏసీ గాలి తగిలితే చచ్చిపోతాడంట. ఏం తగిలితే? ఏసీ గాలి, చల్లటి గాలి అలా బయటకు వచ్చావు అనుకో పుట్టుక్ అంటాడు. అంటే ఏముంది, నీ దగ్గర కొన్ని కోట్ల రూపాయలు ఉన్నాయి, కానీ నీకేమి లేదు, సమాధానం లేదు, శాంతి లేదు, సంతోషము లేదు, తృప్తి లేదు. నువ్వు ఎంత సంపాదించినా తృప్తి లేదండి.
ఈరోజు చూడండి, నెల నెల ఒకటేసరికి 5 లక్షలు సంపాదించే వాళ్ళు ఉన్నారు, 10 లక్షలు సంపాదించే వాళ్ళు ఉన్నారు. అంత సంపాదించిన పట్టెడు బిర్యానీ కూడా తినలేకపోతారు. ఎంత? పట్టెడు బిర్యానీ, ఒక ముద్ద బిర్యానీ తింటే చచ్చిపోతాడు. మరి ఏం చేయాలి డాక్టర్ అంటే, ఏం లేదు నాన్న, బిర్యానీ లేదు, ఓన్లీ గంజ్ అంటాడు. గ్లాస్ గంజ్. ఏం తాగాల? గంజు తాగాల. గంజు తాగే బ్రతకాల. గంజా? ఇన్ని కోట్లు ఉన్నాయి కదంటే, కోట్లను ఏమో లాభం లేదు నాన్న, గంజే తాగాలంటాడు. గంజు తాగితేనే బ్రతుకుతాం. షుగర్ వచ్చిందంటే ఏం తాగాల? గంజే తాగాల. లేదు, కడుపు నిండా బిర్యానీ తిన్నాం అనుకో, బిర్యానీ తింటావు, తర్వాత నువ్వు ఉండవు ఇంకా. అంటే తృప్తి లేదు ఈరోజు మనిషికి. ఎంత సంపాదించినా తృప్తి లేదండి. ఈరోజు చూడండి, కొన్ని కోట్ల రూపాయలు ఉన్నా కూడా మళ్ళా సంపాదిస్తూ ఉన్నారు. ఎందుకు? తృప్తి లేదు వాళ్ళకి. తృప్తి లేదండి. ఎంత డబ్బు ఉన్నా మనిషికి ఈరోజు తృప్తి లేదు. ఏంటి, బాగా సంపాదించావు, పొలం అమ్ముకున్నావు, 1 లక్ష రూపాయలు పోయే పొలం లక్కీగా నీకు 10 లక్షలు వచ్చింది, అమ్మావు, పొలం డబ్బులు వచ్చాయి, ఇంట్లో పెట్టుకున్నావు. నీకు ఆ రోజు ఎలా ఉంటుంది? మనశ్శాంతిగా నిద్రపోగలమా? 10 లక్షల రూపాయలు మన ఇంట్లో ఉంటే నిద్రపోగలమా? ఏంటి, నిద్రపోగలమా? ఏం భయం, ఏం తెలుసా? తృప్తి లేదు. ఎవడొస్తాడో ఇంటికి, ఎవడు దొంగతనం చేస్తాడో ఇంటికి, వాడు వచ్చేవాడు ఏదో డబ్బాని తీసుకొని పోతే బాగుండదు, లేదు వాడు బెదిరించి చంపుతాడు అనే భయం. ఈ డబ్బు వల్ల నేను చనిపోవాలా? తృప్తి లేదండి మనిషికి ఈరోజు. ఏమీ లేనప్పుడు చూడండి, ఇంటి బయట మంచం వేసుకొని కాలు మీద కాలేసుకొని గురకబెట్టి నిద్రపోతాడు. తృప్తి అంటే ఉన్న దాంట్లో అడ్జస్ట్ అయిన వాడు గురకబెట్టి నిద్రపోతాడు. లేనిపోనివన్నీ కలగజేసుకొని సంపాదించుకున్నావు అనుకో, నిద్రలే ఏమిలే. రోజులు ఎంతోమంది సినిమా నాయకులు అయితేనేమి, రాజకీయ ఎంత సంపాదించినా టయానికి నిద్రపోరండి వాళ్ళు. ఎందుకు? నిద్రపోతే ఎత్తేస్తారని, నిద్రపోతే దాచేస్తారని, నిద్రపోతే ఎవరొకరు దొంగలిస్తారని, ఏ ఇన్కమ్ ట్యాక్స్ వస్తారో ఐడికని, ఎవరు వస్తారో మీద పడతారని. ఎందుకు ఈరోజు ఇంత భయం అంటే, సంపాదించారు, ఆ సంపాదన వల్ల ఏం లేదు, వాళ్ళకి తృప్తి లేదు. తర్వాతన ధన సమృద్ధిని అపేక్షించువారు దాని చేత తృప్తి నొందడు. ధనాన్ని సంపాదిస్తే తృప్తి అనుకుంటే పొరపాటు. నువ్వు ధనాన్ని సంపాదించే దానివల్ల నీకేముండదంట? తృప్తి లేదు. తర్వాత అది వ్యర్థమే. ఆస్తి ఎక్కువైన ఎడల దాన్ని భక్షించువారు ఎక్కువే. ఆస్తి ఎక్కువైపోతే ఎవరిస్తారంట? భక్షించువారు ఎక్కువే. బెల్లమున్న చోట ఈగులుంటాయి. బెల్లమున్న కాడ ఏముంటుంది? ఈగ. ఒకసారి బెల్లము కడేసామనుకో, ఒక 5 నిమిషాలు ఈగలన్నీ చుట్టుకుంటాయి. ఏంటి? ఏమి లేనప్పుడు ఏమనుకో, ఈడ ఏమి లేదు, వీడు బట్టలే బాగలేవు, వీనికి ఏమి లేదంటావు. అదే మన దగ్గర 1 లక్ష రూపాయలు వచ్చింది అనుకో, లాటరీ తగిలి, మామ బావాని వస్తాడు, ఎప్పుడు లేని బందరికాన్ని కలుపుకొని అప్పుడే వస్తాడు. పెదనాన్న చిన్నాన్న అంటాడు. ఎందుకు? ఏముంది మన దగ్గర? 1 లక్ష రూపాయలు ఉంది, మన దగ్గర ధనం ఉంది, బెల్లం ఉంది కనుకనే ఈగల్లా చొరబడుతుంటారు. ఏంటి? నీ దగ్గర ఆస్తి ఎక్కువైపోతే ఎవరు వస్తారంట? భక్షించువారు ఎక్కువ అవుదురు. నీ దగ్గర ఆస్తి ఉంటే నీ ఆస్తిని కాజేయాలని, కాచేయాలని 1000 కళ్ళతో ఎదురు చూసే వాళ్ళు ఎవరంట? బంధువులేనండి. బంధువులు కాదు, రాబంధువులు వాళ్ళు. ఏమి లేనప్పుడేమో దూరం పెడతారు, అన్నీ ఉన్నప్పుడేమో ఆ ధనాన్ని ఎలా కాచేయాలని ఎదురు చూస్తారండి. రాబంధువులు వాళ్ళు, బంధువులు కాదు, రాబంధువులు. ఈ పిన్ని బాగున్నా, వదినా బాగుండవని వస్తారు, ఏదో ఒకటి వేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు, ఏదో ఒకటి వేసుకొని వెళ్ళిపోతుంటారు. కనుక ఈ ధనము వల్ల నిన్ను భక్షించే వాళ్ళు ఎక్కువ అవుతారు తప్ప మంచోడే నిన్ను ప్రేమిస్తావే అని ఆలోచించే వాళ్ళు ఎవరు కనపడరు. కనుక చాలా ప్రమాదం అండి. ఈ ధనం అనేది చాలా ప్రమాదం. ఎంత కావాలో అంతే సంపాదించాలి. అన్న వస్త్రములు గలవారే మనము తృప్తి నొందాలి. తృప్తి దేంట్లో తృప్తి ఉంది తెలుసా? నువ్వు కోట్ల రూపాయలు సంపాదించి అందరూ తృప్తి లేదు, లక్షల రూపాయలు బ్యాంకు బ్యాలెన్స్ తృప్తి లేదు. అన్న వస్త్రములు కలిగి ఉంటే తృప్తి. అదండి తృప్తి. దాంట్లో తృప్తి ఉంది, దేంట్లో తృప్తి లేదండి. దేంట్లో తృప్తి లేదు. చూడండి, ఇంకొక మాట చూసుకుందాము. ఇంకొక మాట చూడగలిగితే మత్తయి సువార్త 19వ అధ్యాయము 21వ వచనం. యేసుక్రీస్తు వారు ఒక యవనస్తునితో మాట్లాడుతూ, మత్తయి సువార్త 19వ అధ్యాయము 21వ వచనం. అందుక యవనస్తుడు, ఇవన్నీ అనుసరించుచునే ఉన్నాను, ఇంకను నాకు కొదువ ఏమని అడిగాను. యేసుక్రీస్తు దగ్గరకు వచ్చాడంట ఒకడు. అయ్యా ప్రభువా, నేను పరలోకం వెళ్ళాలంటే ఏం చేయాలన్నప్పుడు, పరలోకం వెళ్ళకుండా మంచిది, వెరీ గుడ్. అయితే ఈ ఆజ్ఞలు ఆచరించి, ఇవి పాటించు, పాత నిబంధన ప్రకారంగా ఇవి పాటించి అన్నప్పుడు, వీటిని నేను బాల్యం నుండే పాటిస్తున్నానయ్యా, వీటిని అన్నింటినీ నేను అనుసరిస్తున్నాను అన్నప్పుడు, అయితే ఇంకా ఏమైనా కొదువు ఉందా అని అడిగినప్పుడు, అయితే నీకు ఒకటి కొదువుగా ఉన్నదన్నాడు. ఏంటంట కొదువ? చూడు. అందుకు యేసు, నీవు పరిపూర్ణ ఒకటకు, అందుకు యేసు నీవు పరిపూర్ణ ఒకటకు కోరిన ఎడల
పోయి నీ ఆస్తి నమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును. ఏం చేయమన్నాడు? నీ ఆస్తి నమ్మి బీదలకు ఇమ్ము, నీ ఆస్తి నమ్మి బీదలకు ఇమ్ము. ఏంటి? ధనాన్ని అవసరమైతే కాల్చేస్తారు కానీ ఎదుటివానికి ఇవ్వాలని ఏ ఒక్కరు అనుకోరు. ఈరోజు చూడండి, మన భారతదేశంలో కోట్ల రూపాయలు ఉన్నాయి, ఏమి లేనివాడు కూడా ఉన్నాడు. కొన్ని కోట్ల రూపాయల బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్నవాడు ఉన్నాడు, బ్యాంక్ అకౌంట్లో రూపాయి లేనివాడు కూడా ఉన్నాడు. ఇప్పుడు ఉన్నవాడు లేనివాడు పంచితే సమానం అయిపోతుంది కదా, అలా పంచరు. ఉన్నవాడే, లేనివాడు లేనివాడే. ఉన్నవాడు లేనివానికి ఇవ్వడానికి ఇష్టపడాడండి. ఇది ఇచ్చాడా ఈ ధనవంతుడు అంటే ఇవ్వలేదు. ఏం చేశాడు యవ్వనస్తుడు? ముఖము చిన్నబుచ్చుకొని వెళ్ళిపోయాను. అంటే ఎవరికి ఇవ్వాలన్న మనసు ఎవరికి రాదు, ఎవరికి రాదండి. ఇవ్వాలన్న మనసు ఎవరికి రాదు. అవసరమైతే కుళ్ళిపోయినా పర్వాలేదు, చెదలబట్టిపోయినా పర్లేదు అనుకుంటాడు కానీ ఎదుటివానికి చాదుకోవాలన్న మనసు ఎవరికి రావటం లేదు. ఒకవేళ నువ్వు బీదలకు ఇచ్చావనుకో, పరలోకమందు నీకు ధనము సమకూర్చబడుతుంది. అంటే పరలోకములో మన ధనం సమకూర్చుకోవాలంటే ఏం చేయాలి తెలుసా? ఇక్కడ భూమి మీద దేవుని కొరకు, దేవుని కార్యక్రమాల కొరకు బీదలకు మన ధనాన్ని ఇవ్వాలి. బీదలకంటే బీదలను పిలిచి ధనాన్ని పంచి ఇవ్వడం కాదు, బీదల్లో అవసరాలు తీర్చి అవసరమైన ప్రాముఖ్యమైన వాక్యాన్ని వాళ్ళకు మనము వినిపించాలి. ఆ వాక్యాన్ని వినిపించాలంటే మన ధనాన్నంతా ఖర్చు పెట్టి వాక్యాన్ని వినిపించాలి. చూడండి, ఇంకొక మాట చూసుకుందాం. మార్కు సువార్త 10వ అధ్యాయం 30వ వచనం. మార్కు సువార్త 10వ అధ్యాయం 30వ వచనం. ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు నూరంతలుగా ఇండ్లను, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్రులను, పిల్లలను, భూములను రాబోవు లోకమునకు నిత్య జీవమును పొందునని మీతో నిశ్చయము చెప్పుచున్నాను. ఇక్కడ మీరు దేవుని కొరకు ఏదైతే వదులుకుంటారో, దేవుని కొరకు ఏదైతే త్యాగం చేస్తారో అది పరలోకములు మీరు అందరెట్లుగా అక్కడ పొందుకుంటారు. అంటే ఇప్పుడు పరలోకములు మనం ధనం సమకూర్చుకోవాలంటే ఏం చేయాలా? భూమి మీద దేవుని కార్యక్రమాల్లో మనం ఖర్చు పెడితే పరలోకములు మనకు ధనము సమకూర్చబడుతుంది. ఎలా సమకూర్చబడుతుంది ఆలోచన చేయగలిగితే, అప్పుడప్పుడు చాలామంది విదేశాలకు వెళుతూ ఉంటారు. విదేశాలకు వెళుతున్నప్పుడు కొడుకు విదేశాలకు వెళ్ళి సంపాదిస్తుంటాడు, వాళ్ళ నాన్నేమో స్వదేశంలో ఉంటాడు. నెల 1 లక్ష రూపాయలు పంపిస్తూ ఉంటాడు, 2 లక్షలు పంపిస్తూ ఉంటాడు. పంపిస్తున్నప్పుడు తండ్రి ఏం చేస్తాడు తెలుసా? ఆ డబ్బు తీసుకొని, ఈ డబ్బు ఇలా ఉంటే వేస్ట్ అవుతుంది, నా కొడుక్కి వచ్చే లోపల ఒక మంచి ఇల్లు నేను సమకూర్చాలి, నా కొడుకు ఒక మంచి పొలాన్ని కొనాలని ఏం చేస్తాడంటే ఆ పంపించే ధనము తీసుకొని ఏం చేస్తాడు? చక్కటి ఇల్లును నిర్మిస్తాడు. ధనమేమో అక్కడ కోవిడ్లో పంపిస్తుంటాడు, వేరే విదేశాల్లో సంపాదించి పంపిస్తున్నాడు. ఇక్కడ ఇండియాకు వచ్చేసరికి ఆయన కొరకు ఏం ఏర్పరుస్తాడు తండ్రి? చక్కటి ఇల్లును ఏర్పరుస్తాడు. అలాగే అండి, భూమి మీద మనం దేవుని కార్యక్రమాల్లో, దేవుని పనిలో, సంఘము ద్వారా మనం ఖర్చు పెట్టే ప్రతి రూపాయి ఎక్కడికి వెళ్ళిపోతుంది తెలుసా? పరలోకములు మన కొరకు స్థలాలను దేవుడు ఏర్పరుస్తాడు. అంటే ఇప్పుడు బ్యాంక్ ఎక్కడుంది? ఏది తెలుసా? బ్యాంక్ ఏం తెలుసా? ఈ చర్చ్, సిబిటి, క్రైస్ట్ చర్చ్, ఈ కోడూరే బ్యాంకు. ఈ బ్యాంకులో మనం ఏం చేయాలి? అమౌంట్ డిపాజిట్ చేయాలి. ఎంత? ఒక మీటింగ్ అనుకో, 1 లక్ష రూపాయల మీటింగ్ అవుతుంది. ఇదిగో నా వంతుగా 10,000. అంటే 10,000 ఏం చేస్తావు? నువ్వు చర్చికి వచ్చి, బ్యాంకు వచ్చి డిపాజిట్ చేస్తున్నావు. ఇప్పుడు నీ చర్చిలో డిపాజిట్ అయింది అనుకో, అది ఎక్కడ క్రియేట్ అవుతుంది? పరలోకంలో క్రియేట్ అవుతుంది. నువ్వు ఇక్కడ పెట్టే 10 రూపాయలైనా 10,000 అయినా నీ కొరకు దేవుడు అక్కడ ఏమి ఏర్పాటు చేస్తాడు? నువ్వు ఇచ్చిన 10,000కి 1 లక్ష రూపాయలు అక్కడ దేవుడు నీకు సమకూరుస్తాడు. డబ్బు సమకూర్చడం కాదు, నువ్వు పెట్టే ప్రతి ఖర్చుకు నీకు ప్రతిఫలాన్ని దేవుడు అక్కడ సమకూరుస్తాడండి. చూడండి, తిమోతికి రాసిన మొదటి పత్రిక ముగించుకుందాం. 6వ అధ్యాయము 18-19. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 18-19. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకొని నిమిత్తము. చూడండి, వాస్తవమైన జీవం, అవాస్తవమైనది ఈ జీవం. వాస్తవమైన జీవం సంపాదించుకొనుటకు రాబోవు కాలమునకు మంచి పునాదిని తమ కొరకు వేసుకొనిది. మంచి పునాది వేసుకున్నారంట అపోస్తులందరూ. ఏ పునాది వేసుకున్నారంట? మంచి పునాది. రాబోవు కాలం మాకు, లోకం మాకు రావాలంటే ఇక్కడ పునాది వేసుకున్నారంటే ఏంటి ఆ పునాది? దేవుని కార్యక్రమాల్లో వాళ్ళ ధనాన్ని ఖర్చు పెట్టారు, దేవుని కార్యక్రమాల్లో వాళ్ళు శ్రమను ఖర్చు పెట్టారు, దేవుని కార్యక్రమాల్లో వాళ్ళ జీవితాన్ని త్యాగం చేశారు కనుకనే, కార్యక్రమాల్లో వాళ్ళు బలైపోయారు కనుకనే పరలోకంలో రాబోవు లోకాన్ని వాళ్ళు సంపాదించుకున్నారు. తర్వాత మాట అన్న,
మేలు చేయువాడు. చూడండి, పరలోకములో నీకు స్థలాలు సమకూర్చబడాలంటే ఏం చేయమన్నాడు కింద చెప్తున్నాడు. మేలు చేయువాడును అంటే ఏం చేయాలంట? మేలు చేయాలి. ఎవరికి కూడా మనం ఏం చేయాలి? మేలు చేయాలి, మోసం చేయకూడదు. నీ దగ్గర ఎంత ఉంటే ఇతరులకు నువ్వు ఆదుకోవాలి. మేలు చేయువాడును సత్క్రియలను ధనము గలవాడును. ఏ ధనము గలవాడుగా ఉండాలంటే మనము సత్క్రియలను ధనము అంటే సత్క్రియలను ధనాన్ని నువ్వు కలిగి ఉన్నావంటే పరలోకంలో నీకు స్థలాలను దేవుడు సిద్ధపరుస్తాడు. సత్క్రియలను ధనము ఎలా సంపాదించుకోవాలి? ఇదిగో సత్క్రియలు అంటే మంచి పనులు, మంచి కార్యక్రమాలు, సత్య సంబంధమైన కార్యక్రమాలు, క్రీస్తు కార్యక్రమాలు, దేవుని కొరకు సంఘంలో జరిగే ప్రతి కార్యక్రమంలో నీ ధనాన్ని వెచ్చించావంటే అదే కార్యక్రమం, అదే ధనము సత్క్రియలను ధనము అంటే సత్క్రియలైన ధనము సంఘంలో డిపాజిట్ చేసే ప్రతి అమౌంట్, ప్రతి రూపాయి నీకు పరలోకంలో నీ పేరట నీ కొరకు దేవుడు అక్కడ క్రియేట్ అవుతూ ఉంటుంది. అక్కడ దేవుడు నీ కొరకు సమకూరుస్తూ ఉంటాడు. అంటే యేసుక్రీస్తు అన్నాడు కదా, నేను వెళ్ళి మీకు స్థలములు సిద్ధపరచుటకు నేను వెళుచున్నాను. అంటే మనం చేసే పనిని బట్టి నువ్వెంత వేసుకున్నావు? దేవుని కొరకు 1,00,000 రూపాయలు వేసావా? నీకు 1,00,000 రూపాయలు తగ్గ బహుమానాన్ని దేవునికి అక్కడ ఏర్పాటు చేస్తాడు. నువ్వు 10 లక్షలు దేవుని కొరకు ఖర్చు పెట్టావా? 10 లక్షలకు కావలసిన ప్రతిఫలాన్ని నీకు అక్కడ దేవుడు, దాని ప్రతిఫలాన్ని దేవుడు ఏర్పాటు చేస్తాడు. కనుక ఎవెన్లీ సేఫ్టీ లాకర్ అంటే అమౌంట్ మనం భద్రపరచుకోవాలి. ఎక్కడ భద్రపరచుకోవాలంటే పరలోకంలో భద్రపరచుకోవాలి. అక్కడ ధనాన్ని భద్రపరచుకోవాలంటే భూమి మీద సంఘం అనే ఈ బ్యాంకులో మన అమౌంట్ని మనము డిపాజిట్ చేయాలి. డిపాజిట్ చేయాలంటే కార్యక్రమాలు అన్నిట్లో మనం మన వంతు మన సహకారం అందిస్తే మన ధనమంతా చక్కగా మన పేరుట అక్కడ క్రియేట్ అవుతుందండి. కనుక ఎవెన్లీ సేఫ్టీ లాకర్, భూమి మీద ఎక్కడ భద్రత లేదు, నీ ధనం ఎక్కడ భద్రం ఉండదు. కేవలం భద్రంగా ఉండాలంటే, భద్రపరచాలంటే అది కేవలం పరలోకములో మాత్రమే భద్రంగా ఉంటుంది. చూడండి, చివరికి మాట చూసుకుందాం. లూకాసు వార్త 16వ అధ్యాయము 19వ వచనం. ధనవంతుడు ఒకడుండెను, అతడు ఊదారంగు బట్టలను సన్నపు నార వస్త్రములు ధరించుకొనిన వాడై ప్రతిదినము బహువాసుకుపరుచుండువాడు. అంటే ఈయన పేరేం పేరు? ధనవంతుడు అంట. ఈయన ధనవంతుడుగా పిలువబడుతున్నాడు. ధనం కలిగిన వాడు, మంచి మంచి రంగు బట్టలు వేసుకుంటున్నాడు, మంచి మంచి భోజనాలు చేస్తున్నాడు, పరమాండ భోజనాలు తింటున్నాడు, మంచి మంచి భవనాలు నివసిస్తున్నాడు. కానీ ఏమి లేని వాడిని ఆదరించడము లేదు, లేని వానికి పెట్టట్లేదు. ఈ ధనవంతుడు సంపాదించుకున్నాడు, భూమి మీద సంపాదించుకున్నాడు. తర్వాత ఏమైపోయింది ఆయన జీవితం చూడండి. 24వ వచనం. తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వేలి కొనతో నీళ్ళల్లో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము. నేను ఈ అగ్ని జ్వాలలలో యాతన పడుచున్నాను. ధనవంతుడు ఎక్కడికి వెళ్ళిపోయాడు? మరణించి అగ్ని జ్వాలలోనికి వెళ్ళిపోయాడు. అగ్నిజ్వాలలోకండి. ధనము కలిగిన మనము దేవుని కొరకు బ్రతకక పరలోకంలో ధనం సమకూర్చుకోలేదనుకో, డైరెక్ట్గా ఎక్కడికి వెళ్ళిపోతాము? పాతాళానికి వెళ్ళిపోతాం, నరకానికి వెళ్ళిపోతాం. అందుకే పరలోకానికి సూది బెజ్జములు ఒంటైనా దూరుతుందేమో కానీ ధనవంతుడు పరలోకానికి వెళ్ళలేడు చెప్పేశాడు. సూది బెజ్జం ఎంత ఉంటుందంటే ఇంత చిన్న కంటికి కనపడదు. అప్పుడప్పుడు సూదిలో దారం ఎక్కేయాలన్నా మనం ఏం చేస్తాం? చెయ్యి అటుపోతుంది ఇటుపోతుంది, కనపడదు, ఎంతో కష్టం అనిపిస్తుంది. ఆ దారాన్ని ఎక్కించడానికి కింద మీద పడతాం. ఆ సూది బెజ్జంలో ఒంటె దూరడమా? ఒంటైనా దూరుతుందేమో కానీ ధనవంతుడు పరలోకానికి వెళ్ళడంటే దాని అర్థం ఏంటంటే నువ్వు ధనం కలిగి ఎంతున్నా పరలోకానికి 100% వెళ్ళలేవు అనేసాడు దేవుడు. కనుక పరలోకానికి వెళ్ళాలంటే ధనాన్ని దేవునిలో ఖర్చు పెట్టి దేవుని కార్యక్రమంలో పెడితే మనం పరలోకానికి వెళ్ళిపోవచ్చు. లాజర్ గారు వెళ్ళిపోయారు కదా, ఆయన దగ్గర ఏమీ లేదు, ఆయన దగ్గర ధనము లేదు, ఏమీ లేదు, కానీ ఆయన దగ్గర ఏముంది? నీతి ఉంది. ఆయన దగ్గర దేవుని కొరకు బ్రతికిన బ్రతుకుంది, మంచి భక్తి ఉంది. కనుకనే నెమ్మది పొందే ప్రాంతానికి వెళ్ళిపోయాడు. ఈ ధనవంతుడు ధనమున్నా ఎవరిని ఆదరించలేదు కనుక ఎక్కడికి వెళ్ళిపోయాడు? యాతన పడుతున్నాడు. కనుక ప్రియులారా, ఎవెన్లీ సేఫ్టీ లాకర్, పరలోకములో మన ధనాన్ని